నమస్కారం అండి. నా పేరు వచ్చేసి మహేష్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ అనే గ్రామంలో రాములు గారి పొలంకి రావడం జరిగింది. వాళ్ళు తమ వరి పొలంలో నోవిక్సిడ్ అనే కలుపుమందు వాడడం జరిగింది. మనం తన మాటల్లో కూడా తెలుసుకొని ఏ విధంగా అయితే రిజల్ట్ వచ్చిందో దాన్ని మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను. సో రాములు గారు, సో మీరు నోవిక్సిడ్ అనే కలుపుమందు వాడారు కదా, సో దీన్ని వాడిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది రిజల్ట్ ఒకసారి చెప్పండి. దీని విధంగా ఇది వాడిన కాడ నుంచి నాకు మంచిగా కవరప్ అయింది. ఆ కలుపు అనేది మొత్తం సన్నిపోయింది. ఎక్కడనో పంపు తగలని చోట అది మిగిలింది. మందు వాడడం వల్ల మీరు కలుపులన్నీ చనిపోయాయి, రిజల్ట్ చాలా బాగుంది అని చెప్తున్నారు కదా. సో మిగతా రైతులు కూడా వాడుకోవచ్చా ఈ కలుపు మందుని? మిగతా తెలిసినోడైతే ఈ కలుపు మందుని వాడుకుంటేనే ఆ రైతుకు అర్థమవుతుంది. మళ్ళీసారి కూడా కొట్టగలుగుతాడు. చేను కూడా దాంతో మళ్ళా నల్లగా మనం వీరి చేసినట్టుగా నలుపు వస్తుంటుంది ఈ మందు కొట్టిన తర్వాత. సో మీ పొలంలో అక్కడక్కడ కలుపు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే చనిపోయిన కలుపు ఉంది, అక్కడక్కడ ఇంకా బ్రతికున్న కలుపు కూడా పెరిగి పూత పూసింది. దానికి కారణం ఏమంటారు? దానికి కారణం మనం పంపు కరెక్ట్ చూపాక అది చేయలేదు. స్ప్రే బాబే చేశాడు, బట్ కొట్టే క్రమంలో సరిగా మందు పొలని దగ్గర కలుపు అలాగే ఉండిపోయి పెరిగి పూత పూయడం కూడా జరిగింది. సో అది ఏంటంటే మనకు రైతు కొట్టేటప్పుడు చేసిన జాగ్రత్త పడి కొట్టుకోవడం, జాగ్రత్తగా నిదానంగా కొట్టుకోవాలి. సో ఒకసారి మీరు చూడండి, ఇక్కడ రైతు పొలంలో విపరీతమైన కలుపు వచ్చింది. తను మనుషుల్ని పెట్టి తీపిస్తే ఎక్కువ కూలీలు అయిపోతాయని చాలా భయపడ్డాడు. బట్ మనం నమ్మకంగా చెప్పడం జరిగింది. సో ఎంత తీవ్రతతో ఈయన పొలంలో కలుపు ఉందంటే నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇది అండి. సో నేను పెద్దగా పొలం అంతా కూడా తిరగలేదు. సో ఒకే దగ్గర చూడండి ఈ విధంగా కలుపు అనేది, సో ఇంత అద్భుతమైన రిజల్ట్ సో రైతులందరూ గమనించగలరు. సో ఈ రేంజ్లో కలుపు అనేది మనకు చనిపోవడం జరిగింది. మొత్తం పూర్తిగా చనిపోయి అది మళ్ళీ కుళ్ళిపోయి అదే పొలంలో కలిసిపోతూ ఉంటుందనండి. ఈ మందులో ఉన్న టెక్నాలజీ అంత గొప్ప టెక్నాలజీ అని మీకు మేము తెలియజేయాలనుకుంటున్నాము. వచ్చేసి కంట్రోల్ అయిన కలుపులు కూడా సో తుంగ జాతిలో తిన దాంట్లో బ్రహ్మతుంగ వచ్చింది, నీటి తుంగ వచ్చింది, అదేవిధంగా వడిపిల్లు మరియు ఊద అండ్ అదేవిధంగా తోడంగి కలుపు, సో దారక కలుపు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంతసేపు మీకు కంట్రోల్ అయిన కలుపులను మేము చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూడవచ్చు, ఇక్కడ రైతు అనే పర్సను స్ప్రేయింగ్ చేసేటప్పుడు తను చేసిన మిస్టేక్ వల్ల సరిగా స్ప్రే చేయకపోవడం వల్ల చూడండి కలుపు ఎంతగా పెరిగిపోయిందో. సో తిన పొలంలో కూడా మొత్తం ఇదే కలుపు పొలం అంతటా ఉంది. సో అప్పుడు తను భయపడ్డారు చాలా. సో బట్ మనం నమ్మకంగా చెప్పి స్ప్రే చేయించడం జరిగింది దగ్గరుండి. సో చూడండి కలుపు అనేది ఎలా పెరిగిపోయిందో. ఇఫ్ ఇన్ కేస్ తను సరైన మందు ఎంపిక చేసుకోకుండా సో వేరే రకాల మందులు కొట్టుంటే పొలమంతా ఇదే విధంగా కలుపు పెరిగిపోయి సో మనకు దిగుబడిలో చాలా వేరియేషన్ వచ్చి పొలమంతా మనకు నాశనం అయిపోవడానికి కూడా కారణం ఉండేది. సో ఈ విధంగా మందు స్ప్రే చేసేటప్పుడు కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.